శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో నిస్సహాయ మృతదేహానికి శనివారం అంత్యక్రియలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. స్థానిక జిల్లా వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందిన నాగేశ్వర మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆర్థిక స్తోమత లేదని కుటుంబ సభ్యులు సేవా సమితి నిర్వాహకులకు అప్పగించినట్లు చెప్పారు. సేవా సమితి నిర్వాహకులు కుర్ర శ్రీను ఆధ్వర్యంలో బోరిపాలెం రోడ్లోని మహాప్రస్థానంలో నాగేశ్వరరావు మృతదేహాన్ని తరలించి సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి నిర్వాహకులు శ్రీనివాసరావు మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా గుంటూరు పట్టణానికి చెందిన స్వామి జ్ఞాన ప్రసన్న పిలుపు మేరకు అనాథ శవాలకు అంత్యక్రియలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా వైద్యశాలలో చికిత్స పొందుతూ 75,000 మృతి చెందగా వారి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించామని కోరినట్లు తెలిపారు. సేవా సమితి ద్వారా అంత్యక్రియలు నిర్వహించిన వారి అస్థికలను కాశీలో మణికర్ణిక ఘాట్ నందు గంగా నదిలో నిమజ్జనం చేయడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో మహాప్రస్థాన సేవా సమితి కార్యదర్శి జట్టి శివరామకృష్ణ, మల్లెల వాసు, సింగంపల్లి రాంబాబు, పోతురాజు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మధ్యాహ్నం 1 గంట ఆ ప్రాంతంలో తెనాలి జిల్లా వైద్యశాల మాచిరి వద్ద నుంచి ఒక 3 మహిళలు ఫోన్ ద్వారా తెలిపారు. ఒక 70 ఏళ్ల గల వృద్ధుడు రెడ్డి నాగేశ్వరరావు అతను మరి ఆయన అనారోగ్యంతో తెనాలి జిల్లా వైద్యశాల నందు ట్రీట్మెంట్ కోసం కొంతకాలం క్రితం జాయిన్ అయ్యారు. ఆయన స్వర్గస్థులు అవటం వల్ల వారి వద్ద స్తోమత లేకపోవటం వల్ల మరి 3 రోజుల నుంచి కూడా ఆ బాడీని మరి జిల్లా వైద్యశాల మన తెనాలి మాచిరి నందు మృతదేహాన్ని మరి వైద్యులు భద్రపరిచి పెట్టారు. వారి స్తోమత లేనందువల్ల వారు మమ్మల్ని కోరగా మరి వెంటనే ఏదైతే మన మహాప్రస్థాన సేవా సమితి సెక్రటరీ గారు అయినటువంటి జట్టి శ్రీరామకృష్ణ గారికి కూడా తెలియపరిచాం. వారు మరి ఫస్ట్ భూస్థాపితం అన్నారు. దానికోసం గుంట కూడా రెడీ చేసాం. మళ్ళీ కాదండి మా సాంప్రదాయం ఇలా కట్టెలు పెట్టి కాల్చాలని చెప్పేసి వాళ్ళు కోరగా వాళ్ళ కోరిక మేరకు వాళ్ళు ఎలా అయితే వాళ్ళ పూర్వీకులు ఏ ఆచారంతో అయితే తీసుకెళ్తారో దానికి ఎక్కడ కూడా తగ్గకుండా మరి యొక్క సేవా సమితి మరి మహాప్రస్థాన సేవా సమితి సెక్రటరీ గారు కలిసి దీన్ని చక్కగా మరి వాళ్ళకి ఏదైతే కోరుకున్నారో వాళ్ళకి దానం అనేది చేయడం జరిగింది. మరి తదుపరి ఈ దానం చేసినాక తీసే అస్థికలను కూడా త్వరలో కాశీకి పంపించి పిండ ప్రదానం కూడా చేయడం జరుగుతుందని చెప్పి తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమానికి మనం హిందూ శ్మశాన వాటికలో మనం ఏదో చేస్తున్నారు అనుకుంటారు కానీ మనం ఎంతో మన స్తోమతకు తగ్గట్టుగా మనకి తగ్గట్టుగా ఎంతో కొంత నలుగురికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో మహాప్రస్థాన సేవా కమిటీ తరపు నుంచి మేము పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కుర్రా శ్రీనివాస్ గారికి ఇలాంటి అనాథ మృతదేహాలు కానీ వెనకమాల ఆర్థిక స్తోమత లేనటువంటి మృతదేహాలకు కానీ మేము ఉచితంగా చేస్తామని చెప్పడం జరిగింది. మరి అదే ఉద్దేశంతో మరి వారు ఈరోజు ఆ మృతదేహాన్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. మేము చెప్పినట్లుగానే వారికి స్తోమత లేనటువంటి ఆ మృతదేహాన్ని తరపున బంధువులకి మేము వాడు చేసుకోవాల్సినట్టుగా వాళ్ళ సాంప్రదాయ ప్రకారంగా మేము దగ్గరుండి చేయడం జరిగిందండి. ఇలాగే రాబోయే రోజుల్లో కూడా కుర్రా శ్రీనివాస్ గారు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుకుంటూ వారికి మా మహాప్రస్థానం తరపు నుంచి